ప్రధాని మోదీ మే 10న తెలంగాణకు రాబోతున్నారు. మూడోసారి ప్రధాని అయ్యాక మోదీ తెలంగాణకు రావడం మొదటిసారి. దీంతో పార్టీ బీజేపీ శ్రేణులు ప్రధానికి ఘనంగా స్వాగతం పలకాలని నిర్ణయించినట్లు రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు తెలిపారు. వరంగల్, మహబూబ్ నగర్, జహీరాబాద్ లో 8,000 కోట్ల ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. అనంతరం పరేడ్ గ్రౌండ్ వేదికగా జరిగే బహిరంగ సభలో పాల్గొంటారని రామచంద్రరావు అన్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మహిళలు, యువత వచ్చి సభను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రధాని మోదీ తెలంగాణకు ఇప్పటికే 12 లక్షల కోట్ల అభివృద్ధి పనులను చేపట్టారని, రాబోయే 3 రోజుల్లో ఎయిర్పోర్ట్లు, కోచ్ ఫ్యాక్టరీ లాంటి అనేక అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అధ్యక్షులు రామచంద్రరావు తెలిపారు. 10వ తారీఖు నాడు నరేంద్ర మోదీ గారు హైదరాబాద్ వస్తున్నారు. దాదాపు 8,000 కోట్ల పై ఒక ప్రాజెక్టులు తెలంగాణలో అనేక ప్రాంతాల్లో, జహీరాబాద్లో, వరంగల్, అదేవిధంగా మహబూబ్ నగర్ అనే ప్రాంతాల్లో చాలా జాతీయ ప్రాజెక్టులని ప్రజలకు అంకితం చేస్తారు, దేశానికి అంకితం చేస్తారు. అదేవిధంగా ఆ రోజు సాయంకాలం పూట అంటే 3 గంటలకు పరేడ్ గ్రౌండ్లో పెద్ద బహిరంగ సభ కూడా జరగబోతూ ఉంది. పార్లమెంట్ ఎన్నికలైన తర్వాత మొట్టమొదటిసారిగా నరేంద్ర మోదీ గారు హైదరాబాద్ వస్తున్నారు. తెలంగాణ ప్రజలు వారి రాక కోసం ఎదురు చూస్తున్నారు. తెలంగాణ, హైదరాబాద్ ఈ యొక్క కార్యక్రమంలో యువతని, మహిళల్ని, ఈ తెలంగాణ ప్రజల్ని కోరుతా ఉన్నాను. పెద్ద ఎత్తున రాండే పరేడ్ గ్రౌండ్స్కు ఈ కార్యక్రమాన్ని సఫలీకరణ చేయండి. మనము నరేంద్ర మోదీ గారికి మనం స్వాగతం పలుకుతాము. వారు అనేకమైనటువంటి ప్రాజెక్టులు ఇప్పటివరకే తెలంగాణకు 12 లక్షల కోట్ల రూపాయలు